మే నెల ఆఖరికి సంభవిస్తున్నటువంటి వేళ సమీపిస్తున్న వేళ విశ్వాంతరాళంలో ఒక అద్భుతమైన గ్రహాల మార్పు సంభవించబోతోంది. నవగ్రహాలలో అత్యంత శుభప్రదుడైన బృహస్పతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ కొన్ని రాశుల వారికి తిరుగులేని ఎదురులేని అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడు. ముఖ్యంగా ఈ కింద 7 రాశులకి చెందినటువంటి పెళ్లి కాని అబ్బాయిల జీవితాలు మే నెలాఖరులోగా పూర్తిగా మారిపోబోతున్నాయి. గురుడి అనుగ్రహంతో వీరు అపర కుబేరులుగా కావడమే కాకుండా జీవితంలో అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన విజయాలు అందుకోబోతున్నారు అని చెప్తోంది జాతక చక్రం. ధనుసు రాశి. ఈ రాశికి చెందినటువంటి పెళ్లి కాని అబ్బాయిలకి గురుగ్రహ అనుగ్రహం ఉండడం వల్ల ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా వీరి మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న పాత విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి ప్రతిరోజు ఏదో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. తులరాశి. తులరాశి యువకులకి ఈ సమయం ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అబ్బాయిలకి మల్టీనేషనల్ కంపెనీలలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. రోజువారీ జీవితంలో కార్యాలయాల్లో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుకోవడం వల్ల మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. స్నేహితుల ద్వారా ఒక మంచి వ్యాపార ప్రతిపాదన కూడా ముందుకొస్తుంది. మీనరాశి. మీనరాశి అబ్బాయిల జాతకంలో బృహస్పతి సృష్టించే అరాచకం వల్ల పట్టిందల్లా బంగారమే కాబోతోంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా వేగం పుంజుకుంటాయి. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి రోజువారీగా భారీ లాభాలు చేకూరుతాయి. సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులు ఆకర్షితులవుతారు. ప్రతిరోజు సాయంత్రం వేళ ఒక కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని అనుభవిస్తారు. మిథున రాశి. మిథున రాశికి చెందినటువంటి పెళ్లి కాని అబ్బాయిలకి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు లభించి అపర కుబేర్లు అయ్యేటువంటి మార్గం సుగమం అవుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాకుండా మీ సృజనాత్మకతకి అద్భుతమైన వేదిక లభిస్తుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు ఇవన్నీ కూడా విజయవంతం అయి తీరుతాయి. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకి ఎంతో మేలు చేస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యువకులకి గ్రహాల అనుకూలతల వల్ల కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. అప్పుల బాధల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు రోజువారీగా సత్ఫలితాలనిస్తాయి. మానసిక దృఢత్వం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు నిరంతరం ఉల్లాసంగా ఉంటారు. మేషరాశి. మేషరాశి పెళ్లి కాని అబ్బాయిల పాలిట బృహస్పతి దేవుడు కాబోతున్నారు. ఆకస్మిక ధనలాభం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కసారిగా భారీగా పెరగబోతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుంభరాశి. కుంభరాశి యువకులకి మే నెల ఆఖరిలోగా అదృష్టం వరిస్తుంది. పాత పెట్టుబడి నుంచి ఊహించిన లాభాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాలతో రోజువారీగా మీ మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. కోర్టు సమస్యలు లేదా భూ వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ 7 రాశుల్లో పెళ్లి కాని అబ్బాయిలు అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.